హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా టాక్స్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ రిలీజ్ కాబోతున్న బెస్ట్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసి సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ నటించిన మూవీ టిల్లు స్క్వేర్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. ఈ మూవీ మనకి ఏప్రిల్ 26 నుంచి నెట్ఫ్లిక్స్లో అన్ని భాషల్లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ బాలీవుడ్ మూవీ అయిన సైతాన్. ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో మే 3 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ విజయ్ దేవరకొండ గారు లేటెస్ట్ నటించిన మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో మే 3 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి రజాకార్. ఈ మూవీ మనకి ఏప్రిల్ 26 నుంచి జీ5లో స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ గోపిచంద్ గారు లేటెస్ట్ నటించిన మూవీ భీమా. ఈ మూవీ మనకి హాట్స్టార్లో ఏప్రిల్ 25 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి మంజుమాల్ బాయ్స్. ఈ మూవీ మనకి హాట్స్టార్లో మే 3 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ శివకార్తికేయన్ గారు లేటెస్ట్ నటించిన మూవీ అయలాన్. ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వాళ్ళు తీసుకున్నారు. ప్రజెంట్ ఈ మూవీ తెలుగు డిజిటల్ రైట్స్ మీద అమెజాన్ ప్రైమ్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అందువలన ఈ మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ప్రజెంట్ అయితే ఎటువంటి కన్ఫర్మ్ డేట్ అయితే లేదు. కన్ఫర్మ్ డేట్ రాగానే మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ మూవీ వచ్చేసి ద గోట్ లైఫ్. ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో మే 10 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ విజయ్ యాంటోనీ గారు లేటెస్ట్ నటించిన మూవీ లవ్ గురు. ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్లో మే 9 నుంచి స్ట్రీమ్ కానుంది. నెక్స్ట్ ప్రభాస్ గారు లేటెస్ట్ నటించిన మూవీ కల్కి 2898 ఏడి. ఈ మూవీ మనకి మే 9న రిలీజ్ కావాల్సి ఉంది, కానీ పోస్ట్ పోన్ అయింది. ఇక ఈ మూవీ మే 31న లేదా జూన్ 14న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రజెంట్ ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఎవరు తీసుకున్నారన్న విషయం బయటకు వచ్చింది. ఇక ఈ మూవీ హిందీ వర్షన్ డిజిటల్ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు 175 కోట్లకి కొనుక్కున్నారు. ప్రైమ్ వీడియో వాళ్ళు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్ అయితే కొనుక్కున్నారు. మరి మీలో ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.